హలో అండి, మీ అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నందుకు. మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నువ్వులు ఉండలు అన్నమాట. ఎండల నుంచి వర్షాలకి మారాం కదా, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసిందండి. ఈ వర్షాకాలంలో కొంచెం వేడి పదార్థాలు తినాలన్నమాట. అంటే వేడి చేసేవంటే నువ్వులు అన్నమాట. నువ్వులు బెల్లంతో నేను ఒక మంచి రెసిపీ నువ్వులు ఉండలు తయారు చేసి చూపించబోతున్నాను. ఈజీగా 2 నిమిషాల్లో అయిపోతాయండి. ఏముంది, నువ్వులు వేయించుకోవడమే. ఇప్పుడు నేను పొయ్యి వెలిగించుకున్నాను, అలాగే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఎంత ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే రెసిపీ చూపించబోతున్నాను. చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఏ విధంగా చేసుకోవాలనేది వచ్చిన వాళ్ళకైతే ఓకే, రాని వాళ్ళకైతే ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ఈజీ రెసిపీలు ఎన్నో చూపిస్తున్నాను కదా, అన్నీ చూస్తున్నారు కదా. ఇదిగోండి, 1 కప్పు బెల్లం. ప్యాన్ వేడెక్కాక కొంచెం 1 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. 1 కప్పు వాటర్ అండి. వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. బెల్లం కరిగిన దాకా కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా. బెల్లం ఈ విధంగా కరిగాక రాళ్ళు ఉంటాయేమో తీసి వడపోసుకోవాలి మనం. ఈలోపు మరొక ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేయించుకుందామండి. నువ్వులు వేస్తున్నాను, వేసి దోరగా వేయించుకుందాము. ఈ విధంగా చిట్పట్లాడేటట్టు వేయించుకోవాలి. మళ్ళీ ఇది పాకం పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు చెక్ చేసుకుందాం ఒకసారి పాకం ఎలా వచ్చిందనేది. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కొద్దిగా పాకం వేసి ఇట్లా ముద్ద చేస్తే ఈ విధంగా ముద్దలాగా రావాలి. ఇప్పుడు పాకం వచ్చేసింది. పాకం దించేసుకున్నాక కొద్దిసేపు ఇలా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న నువ్వులు పోసుకుందాము. పోసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. చూడండి, మంచిగా పాకం వచ్చింది. దాంట్లో ఈ నువ్వులు వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మనకి చిక్కీలాగా కావాలంటే ఇలా ప్లేట్లో నెయ్యి రాసి వేసుకోవచ్చు. లడ్డులాగా కావాలంటే ముద్దలు చుట్టుకోవచ్చు. 1 స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని మళ్ళీ 1 స్పూను కొద్దిగా చేతికి ఇట్లా అనుకొని, కాలుతుంది, బాగా కాలుతుంది. ఈ విధంగా నువ్వు ముద్దలు చుట్టుకోవాలి. ఈ వర్షాకాలంలో ఈ నువ్వులుండలు తినడం వల్ల వర్షానికి వచ్చే జలుబులు, దగ్గులు, తుమ్ములు ఇలాంటివన్నీ రోగ నిరోధక శక్తి ఈ నువ్వుల్లో బెల్లంలో ఉంది కాబట్టి నువ్వులు బెల్లం తరచుగా మనం ఏ విధంగానైనా వాడుకోవడం మంచిదన్నమాట. ఇలా లడ్డూలు చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా టేస్టీగా తింటారు. మీరు కూడా తినవచ్చు. ఈ విధంగా చేసుకోండి లడ్డులు. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఈ లడ్డులు చేసుకొని మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి, ఏంది ఈ రెసిపీ, బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్ అండి.